హాయ్ గైస్, అందరు కూడా గుడ్ మార్నింగ్. ఇవాళ వీడియోలో ఏంటంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి ఇంటర్మీడియట్ రిజల్ట్ అయితే ఇప్పుడు రిజల్ట్ వస్తాయనేది అయితే అందరూ వెయిట్ చేస్తున్నాము. ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ రిజల్ట్ అయితే ఇప్పుడు వస్తాయనేది అయితే ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే చూద్దాము. మనము రిజల్ట్ వచ్చేసరికి చెక్ చేసుకోవాల్సింది వచ్చి ఫస్ట్ వచ్చేసరికి మనము manabadi.comలో అయితే మనమైతే మన యొక్క రిజల్ట్ని అయితే చెక్ చేసుకోవచ్చు. ఇంకోటి అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసరికి www.bie.ap.gov.in అనే వెబ్సైట్ నుంచి అయితే మనమైతే రిజల్ట్ని అయితే చెక్ చేసుకోవచ్చు. మనం రిజల్ట్ చూసుకునే డేట్ చెప్పే ముందు వీడియోను ఎవరైనా కానీ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్. మనకు వచ్చేసరికి రిజల్ట్ వచ్చేసరికి మనకి ఏప్రిల్ 12వ తేదీ కానీ లేదా ఏప్రిల్ 13వ తేదీ కానీ మనకైతే ఇంటర్మీడియట్ రిజల్ట్ అయితే వదిలే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక్కడైతే మనం మనబడి వెబ్సైట్లో అయితే చూస్తున్నాం కదా. మనకైతే ఇంటర్మీడియట్ రిజల్ట్ వచ్చేసరికి ఏప్రిల్ 12వ తేదీ అండ్ 13వ తేదీ అయితే రిజల్ట్ అయితే అంటే ఆ 2 రోజుల్లో ఏదో ఒక రోజు అయితే మనకైతే రిజల్ట్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇంకోటి ఏంటంటే రిజల్ట్ ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అనేది అయితే మనమైతే వీడియో అయితే చేస్తాను. ఇక్కడ పేపర్ కూడా వచ్చింది చూడండి. ఏపీ ఇంటర్ ఫలితాల విడుదలకు సర్వం సిద్ధమవుతుంది. ఈ నెల 12 లేదా 13వ తేదీ విడుదల చేసేందుకు బోర్డు ప్రయత్నిస్తుంది. మార్చి 1 నుంచి మార్చి 19వ తేదీ వరకు అయితే ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్ అయితే జరుగుతాయి. అండ్ మార్చి 3వ తేదీ నుంచి మార్చి 20వ తేదీ వరకు అయితే సెకండ్ ఇయర్ పరీక్షలు అయితే జరిగాయి. ఇటీవలే వాల్యుయేషన్ ప్రక్రియ పూర్తవగా ఫలితాలు తప్పులు దొరకకుండా మరోసారి అధికారులు తనిఖీ చేస్తున్నారు. ఫలితాల విడుదలపై త్వరలో అధికార ప్రకటన రానుంది. మన యొక్క ఈ ఫలితాలు అనేటివి ఇందాక చెప్పుకున్నాం కదా. అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసరికి bie.ap.gov.in అనే వెబ్సైట్ అండి, లేదా www.manabadi.co.in అనే వెబ్సైట్లో అయితే మనమైతే రిజల్ట్ని అయితే చెక్ చేసుకోవచ్చు. ఇది ఇవాళ వీడియోలో గైస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్. థ్యాంక్ యూ.